చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం ముగిసింది. వివిధ అంశాలపై 2 గంటల పాటు చర్చించారు. చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ జాతీయ నేతలు అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఉమ్మడి మేనిఫెస్టో, తదుపరి ఎన్నికల ప్రచార శైలి, భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు. పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపైన సమాలోచనలు చేశారు. ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభల నిర్వహణపైన కూటమి నేతలు చర్చించారు. ఎలక్షన్ మోడ్ లోకి వచ్చేసాము. క్యాండిడేట్స్ కూడా కిందకి వెళ్లి క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో చిన్న చిన్న సమన్వయ లోపాలు ఏవైతే తలెత్తుతున్నాయో వాటన్నిటిని ఏ విధంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి అనేటువంటి అంశాలు. అదేవిధంగా అగ్రనాయకులు మీటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో 3 పార్టీలకి సంబంధించినటువంటి కార్యకర్తలు పాల్గొనడం కావచ్చు, నాయకులు దాంట్లో పాల్గొనడం కావచ్చు, అది ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కేవలం పైన నాయకులు మాత్రమే కాకుండా కింద క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బూత్ వరకు కూడా ఉన్నటువంటి కార్యకర్తలు ఏ విధంగా సమన్వయంతో ముందుకు వెళ్ళాలి, ఈ విషయాల మీద ఇవాళ చర్చ జరిగింది. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాక్అవుట్ చేస్తాను అని చెప్పారు. ప్రతి ఒక్క పార్టీ నుండి, అంటే తెలుగుదేశం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మరియు జనసేన మా వైపు నుండి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ 3 పార్టీలు కూడా వాటిని షేర్ చేసుకుని ఎక్కడన్నా మార్పులు చేర్పులు చేయాలంటే చేసుకుంటూ ముందుకు వెళ్తాం. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, చంద్రబాబు నివాసంలో కూటమి నేతల సమావేశం ముగిసినట్టు తెలుస్తోంది. మొత్తం ఏ అంశాలపై ఈ సమావేశంలో చర్చకొచ్చింది? హరీష, ఏదైతే చాలా కాలం తర్వాత ఎన్డీఏ కూటమి నేతల సమావేశం ఈ రోజు చంద్రబాబు నివాసంలో జరిగింది. దాదాపు 2 గంటల పాటు అన్ని అంశాలు కూడా కూలంకషంగా చర్చించుకున్నారు. ఎందుకంటే ఈ కూటమి మధ్య కొంత కోఆర్డినేషన్ లోపించిందని కొంత అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ గ్యాప్ ని కవర్ చేసుకోవడానికి కొంత ఏదైతే బూత్ లెవెల్ నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కొన్ని పార్టీలు అయితే పార్లమెంట్ల వారీగా సమన్వయకర్తలను నియమించుకుంటూ ఉన్నాయి కోఆర్డినేషన్ కోసం. అదేవిధంగా ముందుకు పోవాలి. అదేవిధంగా చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి సభలో గోదావరి జిల్లాలో సక్సెస్ అయ్యాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో జరగాల్సిన అవసరం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా బీజేపీకి చెందిన సిద్ధార్థనాథ్ సింగ్, అరుణ్ సింగ్ ఇద్దరు కూడా జాతీయ నేతలు, వారు కూడా మాట్లాడటం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో కొన్ని అంశాలపై కూటమి ఫిర్యాదులు చేస్తూ ఉంది ఎన్నికల సంఘానికి, వాటి గురించి ఫాలో అప్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు చేయాలి. ఏ విధమైన ఫిర్యాదులు మనం ఇస్తున్నాము, వాటికి రిజల్ట్ ఏ విధంగా వస్తుందని కూడా ఒక పరిశీలన చేసుకోవాలని కూడా అభిప్రాయపడటం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో బీజేపీ జాతీయ నేతల పర్యటనలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి, ఏ విధంగా పర్యటించాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో చిలకలూరుపేట దగ్గర బొబ్బూడిలో ఒక సభ జరిగింది. అదే స్థాయిలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇంకా 2-3 మీటింగులు పెద్దవి జరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని 3 పార్టీలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే కోఆర్డినేషన్ లోపిస్తుంది 3 పార్టీల మధ్య అని భావిస్తున్నారో ఆ ప్రాంతాల్లో కొంత ఏదైతే పార్టీ అధినేతలే దాన్ని మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. అనపర్తి విషయంలో చూసుకుంటే కనుక బీజేపీకి ఎదురవుతున్న ఇబ్బందుల్ని పురంధేశ్వరి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరలోనే 1-2 రోజుల్లోనే ఆ ఇష్యూని సాల్వ్ చేస్తానని చంద్రబాబు కూడా పురంధేశ్వరికి హామీ ఇచ్చారు. ఉండి విషయం కూడా ఇక్కడ ప్రస్తావనకు వచ్చింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది పార్టీల నేతలు ఎవరైతే కొంత రెబల్స్ గా మారుతూ ఉన్నారు, కొంతమంది పార్టీ నుంచి బయటికి వెళ్తూ ఉన్నారు, వీరందరినీ ఇలాంటి వారిని అందరినీ కూడా గుర్తించి వారి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా 3 నేతలు అభిప్రాయపడ్డారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలిసి పనిచేయాలి. ఎందుకంటే 160 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లు సాధించే విధంగా మనం కృషి చేయాలని చెప్పి అభిప్రాయపడటం జరిగింది. ఇద్దరు కూడా ఏదైతే 2 గంటల పాటు కూడా చాలా కూలంకషంగా ఎన్ని అంశాలు కూడా చర్చించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు కూడా ఏదైతే అంతర్గతంగా మీటింగ్ పెట్టుకుని చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో పార్టీలో టికెట్ల కేటాయింపు తర్వాత ఎదురవుతున్న ఇబ్బందులు కావచ్చు, ఇంకా ఎవరైనా దారికి రాని నేతలు ఎవరైనా ఉన్నారా, వారి పట్ల ఎటువంటి వైఖరి అవలంబించాలని కూడా చర్చించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే తన పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా ప్రకటించారో, కొన్ని చోట్ల పవన్ ఏదైతే జనసేనకు టీడీపీ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కొన్ని చోట్ల మాత్రం టీడీపీకి జనసేన నుంచి ఇబ్బందులు అవుతున్నాయి. ఇవన్నీ కూడా కలిసి మాట్లాడుకోవాలి. ఎక్కడికెక్కడ కోఆర్డినేషన్ కమిటీలని నియమించుకోవాలి. ఏదైనా ఇబ్బంది ఎదురైతే అధినేతలే చొరవ తీసుకుని
వాటిని షార్ట్అవుట్ చేయాలని కూడా ఇక్కడ నిర్ణయించుకున్నారు. ఏదేమైనా సూద్రాబాద్ వాతావరణంలో ఈ రోజు చర్చలు జరిగాయని టీడీపీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. బీజేపీ హైకమాండ్ కూడా అవసరమైనప్పుడు ప్రచారం చేయడానికి రంగంలో దిగుతానని హామీ ఇచ్చిందని చెప్పి కూడా బీజేపీకి చెందిన ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పరిశీలకులు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికైతే 2 గంటల పాటు జరిగిన మీటింగ్ ఫర్దర్ గా అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయని కూడా 3 పార్టీల నేతలు చెప్తూ ఉన్నారు. హరీష, థ్యాంక్ యూ రవిచంద్.